సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున రెడ్డి. 7 నెలలు పిల్లోడుగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తే నాకు రియాక్షన్ ఇచ్చేసి టోటల్గా నడవలేని పరిస్థితి నాది. మళ్ళా నేను అట్ ద ఏజ్ ఆఫ్ 30కి వచ్చిన తర్వాత నాకు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్కి ఏదైతే సపోర్ట్ చేస్తుందో మజిల్ అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే ఈ సెకండ్ అయినా చనిపోవచ్చు. అది డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. కానీ ఇప్పటికీ బతకాలని ఆశ మేడం నాకు. నేను ఐఎమ్ వెరీ యంగ్. కానీ ఆ ఇచ్చే షాక్లు తట్టుకోలేకపోతున్నాను మేడం. డైరెక్ట్ కరెంట్ ఇచ్చేస్తున్నారు. నేను కుటుంబానికి భారం అనుకునే టైంకి నేనే డిసైడ్ అయిపోయాను, నేను లేకుంటే అన్న వాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉంటారు అని. అక్టోబర్ 15th రోజు నేను సార్ ఉన్న లొకేషన్ తెలుసుకొని సార్ దగ్గరికి వెళ్ళాను, సోను సూద్ సార్ దగ్గరికి. ఆ సార్ ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ తీసుకొని వెంటనే ఆ సారు అపోలో డాక్టర్ సిఇఓ గారికి ఫోన్ చేశారు. ఇమీడియట్ గా అక్కడ వెళ్ళంగానే నేను వెళ్ళేసరికి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఆయనే చేసేస్తున్నారు. చివరికి వాళ్ళు కూడా ఓన్లీ 10% ఇచ్చారు. ఈ 10% గురించి పక్కన పెట్టేస్తే నేను చనిపోతానని తెలిసి కూడా నన్ను బతికించడానికి ట్రై చేస్తున్నారు ఆయన. లాస్ట్ అప్పు సార్ నువ్వేం భయపడకుండా ఇంటికెళ్ళు, నేను చేయాల్సినంత వరకు చేస్తా నీకు, నువ్వు ఖర్చు గురించి ఇంకా మర్చిపో, నేను చెప్పిన హాస్పిటల్స్కి వెళ్ళు అంతే, నేను వెనకున్నాను, నువ్వు ఎటువంటి భయము పడకు. పిల్లల పరిస్థితి అంటావా చూస్తా, నువ్వు లేకుండా కాదు, నీ పిల్లలు పెద్ద అయిందాక బతుకుంటావు, ఇది నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను అని సారు మొత్తం చెప్పారు. కానీ ఒకటి సార్, ఈ రోజు నేను మీ ముందర ఇప్పుడు బతుకుండొచ్చు, రేపు బతకొచ్చు బతకపోవచ్చు ఆఫ్టర్ సర్జరీ తర్వాత. ఒకవేళ బతకపోయినా సారు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తానన్నారు చూడండి, అదొక్కటి చాలు మేడం నేను హ్యాపీగా చనిపోవడానికి. నేను దీని ద్వారా సోను సూద్ సార్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా మేడం. సార్ इस तरफ से बहुत बहुत धन्यवाद करने वाला हूँ सर.